బిల్ అని. ఆయన్ను జనాలు ఏమని పిలిచేవాళ్ళు ఆ దినాల్లో అంటే వాకింగ్ బైబిల్ అని పిలిచేవాళ్ళు. అంతగా దేవుని యొక్క వాక్యములో ఆయన తర్ఫీదై దేవుని యొక్క వాక్యాన్ని బోధించినటువంటి దైవజనుడు. ఆయన అమెరికాలో చాలా కాలం ఉన్నాడు. అమెరికాలో కూడా పరిచయం చేశాడు. సిలోన్ రేడియోలో సువార్త చెప్పాడు. మన హెబ్రోన్ పరిశుద్ధ సమాజ కూడికల్లో దేవుని యొక్క వాక్యం చెప్పాడు. చాలా చోట్ల ఆయన వాక్యం మనం వింటూ ఉంటాం. ఇప్పుడు కూడా మీకు యూట్యూబ్స్లో జీజాన్ గారి వర్తమానాలు కావాలంటే మీకు దొరుకుతాయి, మీరు చూడవచ్చు. కానీ ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన చనిపోయేటప్పుడు జరిగిన ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేసి, ఆయన బెంగళూరులో ఉంటూ బెంగళూరులో ఆయన చనిపోయాడు. ఆయన పాతిపెట్టింది బెంగళూరులోనే పాతిపెట్టారు. ఆయన ఒకరోజు ఆయన చాలా వయసు దాదాపు 82, 84 కావచ్చు ఆయన చనిపోయినప్పుడు ఆయన వయసు. ఆయన ఒకరోజు సాయంకాలము 7-8 అయిందంట. 7-8 అయిపోయిన తర్వాత 84 సంవత్సరాల వయసులో రాత్రి వెళ్ళి తలస్నానం చేశాడు. రాత్రి 8 గంటలకు 9 గంటలకు తలస్నానం చేస్తున్నాడు. ఇంట్లో వాళ్ళు అన్నారు, ఏంటి 84 సంవత్సరాల వయసు, నువ్వు తలస్నానం చేస్తున్నావేంటి, ఈ టైంలో ఏంటి తలస్నానం చేయడం, నాకు అర్థం కాలేదు, రేపు పొద్దున చేయొచ్చు కదా అని ఇంట్లో వాళ్ళు అడుగుతుంటున్నారు. ఆయన ఏం చెప్పలేదు, తలస్నానం చేశాడు. వెళ్ళాడు, ఇంట్లోకి వెళ్ళాడు. ఆయన బీరువాలో నుంచి చూసి ఒక మంచి సూట్ తీసుకున్నాడు. చాలా మంచి సూట్ తీసుకున్నాడు. తర్వాత ఆ సూట్ వేసుకున్నాడు. ఎన్ని గంటలప్పుడు? రాత్రి 10 గంటలప్పుడు ఆ సూట్ వేసుకున్నాడు. సూట్ వేసుకున్న తర్వాత ఫ్యామిలీని అంతా కూర్చోమన్నాడు. కూర్చోబెట్టిన తర్వాత అందరికీ ఫ్యామిలీ ప్రేయర్ చేశాడు. ఏం అర్థం కావడం లేదు. ఏం డాడీ ఏం చేస్తున్నారు మీరు, నాకు అర్థం కాలేదు, ఏంటి మీరు ఏం చేస్తున్నారు, రాత్రి ఈ టైంలో మీరు తలస్నానం చేయడం ఏంది, ఈ టైంలో మీరు సూట్ వేసుకోవడం ఏంది, ఈ టైంలో మాకు ఫ్యామిలీ ప్రేయర్ కూర్చొని ఇంతసేపు చెప్పడం ఏంది అని చెప్తే, అంతా అయిపోయిన తర్వాత దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని అన్నాడు. వాళ్ళకి ఎవరికి అర్థం కాల. కానీ ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయింది. వాళ్ళందరూ వెళ్ళి పడుకున్నారు. ఈయన కూడా పడుకున్నాడు. ఆ రాత్రి ప్రభుతో కూడా ఉండడానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ పెట్టెలో పెట్టడానికి స్నానం చేయించాల్సిన అవసరం లేదు, కోట్ వేయడానికి అవసరం రాలేదు. అట్టే పెట్టెలో పడుకోబెట్టాడు. దేవునికి అత్యంత సన్నిహితమైన స్థాయిలోకి దేవుని యొక్క వాక్యానికి లోబడుట ద్వారా, విధేయత చూపించడం ద్వారా, యేసయ్య ఏం చేశాడో అలాగూ చేయడం ద్వారా మాత్రమే భవిష్యత్ సంగతులు మనకు అర్థమవుతాయి. దేవుడిని జీవితంలో ఏం చేయబోతున్నాడో అర్థమవుతుంది. ఇలాంటి అనుభవం మనకు కావాలన్నా? నోవాహు జీవితం మనకు ఎంతో మాదిరిగా ఉంది. నోవాహు గురించి రాయబడుతున్న ఆ మాటను మళ్ళీ ఒకసారి చదువుదాం. 6వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదవండి. నేను ముగిస్తున్నాను.